ఇక సొంత నియోజకవర్గం నెల్లూరులో ఏపీ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. నగరాన్ని మరో 6 నెలల నుంచి సంవత్సరంలోపు సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధమైందని అన్నారు. నగరాన్ని గ్రీన్ సిటీగా మార్చేందుకు 12,000 మొక్కలతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధమైందని తెలిపారు. ట్రాన్స్ఫర్ స్టేషన్ ఒక 10 కోట్లతో, అంటే చెత్తని బోడిగోడ్ తోటలో లేకుండా ట్రాన్సిట్ పాయింట్ ఒకటి పెడతా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ వేస్ట్ని డ్రై అండ్ సాలిడ్ వెట్ వేస్ట్ సెపరేట్ చేసి ల్యాండ్ ఫిల్ లేకుండా చేసే కార్యక్రమం కూడా, దాన్ని కూడా తొందరలో 2-3 months లోపల ఫైనలైజ్ చేసి దాన్ని కూడా చేస్తాం. అండ్ బయోమైనింగ్ కూడా దాదాపు చెత్తని కూడా క్లీన్ చేసే కార్యక్రమం కూడా దాదాపు 40-50 crores దాన్ని కూడా తీసుకుంటా ఉన్నాం. సో ఇలా అనేక కార్యక్రమాలు నెల్లూరు నగరంలో జరుగుతూ ఉన్నాయి. అన్నీ కూడా ఒక 2-3 monthsలో విజిబిలిటీలోకి వస్తాయి. అండ్ 15th నుంచి కూడా సరేపల్లి రిటైనింగ్ కాలువ అవుతుంది. 6 months లోపల వార్ ఫుటింగ్ మీద కూడా మ్యాక్సిమం 1 side వాల్ని కంప్లీట్ చేసుకొని ఈ సంవత్సరం లోపల దాన్ని కూడా కంప్లీట్ చేసి ఆ లేన్ని కూడా సరేపల్లి కాలువ లేన్ని కూడా పూర్తిగా కూడా డెవలప్ చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అన్ని కార్యక్రమాలు చేయడంతో పాటు సంక్షేమం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుని కూడా 16,000 ఇల్లు ఏదైతే నెల్లూరు నగరానికి సంబంధించి ఇస్తున్నాం అన్నీ కూడా ఇంకా 2-3 లేఅవుట్స్కి సంబంధించి రోడ్స్ వేయాలి. అవి కూడా April 15th కల్లా వేసి ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి 15,000 కుటుంబాలకు సంబంధించి ఇళ్ల పట్టా ఇవ్వబోతూ ఉన్నాం. 7,500 కుటుంబాలకి సంబంధించి హౌసింగ్ కూడా ఇవ్వబోతూ ఉన్నాం అని చెప్పి తెలియజేస్తాం.